హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజైతే నేను నా కిచెన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను అన్నదైతే చూపిస్తానండి. ముందుగా అయితే అన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇది ఎల్ షేప్లో ఉంటుందన్నమాట. మనకి పొయ్యిరాయి ఉంటుంది కదా, అదంతా కూడా. సో ఇది క్లీన్ చేయాలని చెప్పి ముందు ఒక సైడ్ ఇవన్నీ కూడా ఇంకొక సైడ్కి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. చేసుకొని మనకి లిక్విడ్ ఉంటుంది కదా, మనం వెజల్స్ అవి వాష్ చేసుకునే లిక్విడ్, దానిని కొంచెం వేసేసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఒక స్క్రబ్బర్, మనకి గట్టిగా ఉన్న స్క్రబ్బర్ తీసుకొని అయితే బాగా అయితే రుద్దానండి. ఫస్ట్ అయితే కొంచెం అప్లై చేసేసి ఉంచి ఆ లిక్విడ్ని, తర్వాత మనం మంచిగా రుద్దితే ఇక ఇలా ఫోమ్ వచ్చి మరకలన్నీ కూడా పోతాయి. తర్వాత నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఇవి డీమార్ట్లో నేను టిష్యూస్ తీసుకుంటున్నానండి. పేపర్ టిష్యూస్ ఉన్నాయి, అవి చక్కగా మనకి రీయూజబుల్ అన్నాను కదా, అవే అనమాట. వాటితో ఏం చేస్తానంటే ఇంకొక మంచి వాటర్ ఒక సైడ్కి పెట్టుకొని ఇది స్క్రబ్ చేసేసిన తర్వాత ఆ క్లాత్ వేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను. అదిగోండి, ఇదే ఆ క్లాత్ చక్కగా క్లీన్ చేసేసుకొని ఆ వాటర్లో ఒక 2-3 టైమ్స్ మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ ఇగోండి, స్టవ్ కూడా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని కూడా ఇంకొక సైడ్కి షిఫ్ట్ చేసి అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎంతైనా సరే మనము డైలీ ఎలా క్లీన్ చేసుకున్నా సరే ఎంతో కొద్దిగా అయితే మనకి చివర్లా మనకి ఉంటుంది కదండి. అంచులంపుడు ఉంటుంది, అలాగే ఈ టైల్స్కి ఉంటుంది, సైడ్స్ ఉన్న టైల్స్కి అవన్నీ కూడా అలాగే మరకలు ఉంటాయి. కొద్దిగా ఓపిక చేసుకొని మనం ఈ విధంగా అయితే మనము మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ ఎలాగో నార్మల్గా క్లీనింగ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలాగ మనం పొయ్యిరాయి కింద అయితే ఎక్కువ డస్ట్ ఉంటుంది. సో మనం ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇలా మనకి టిష్యూస్ ఉంటాయి కనుక వీటితో ఇలాగా చక్కగా క్లాత్ టిష్యూస్ కానీ, అలాగనే క్లాత్ ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నా సరే వాటర్లో ఒకసారి ముంచి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మేము వాటర్ పోసి వాష్ చేయడానికి మాకు లేదండి. ఎందుకంటే ఇక్కడ ఈ అంచులంపట వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. వాటర్ పోస్తే అంత ప్రాపర్గా అయితే లేదు, ఇది ఓల్డ్ బిల్డింగ్ కదా, అందుకని చెప్పేసి నేను వాటర్ అయితే ఎప్పుడు పోయిను ఇలాగ క్లాత్కి కానీ దేనికైనా వాటర్ అద్దుకొని ఈ విధంగానే క్లీన్ చేస్తూ ఉంటాను. మనం ఎలా క్లీన్ చేసినా సరే నీట్గా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా సరే మనము లిక్విడ్స్తో మంచిగా రుద్దుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. నేను మనకు అంట్లు తోముకునే లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడే యూస్ చేస్తానన్నమాట. దాంతోనే ఈ విధంగా స్క్రబ్ చేసుకొని అయితే క్లీన్ చేసుకుంటాను. కిచెన్ మాత్రం క్లీన్గా లేకపోతే మనకి అసలు మామూలుగా చిరాకు ఉండదనమాట. డైలీ మామూలుగానే మనం కటింగ్ చేసినాక ఒకసారి క్లీన్ చేస్తాము, మార్నింగ్ పిల్లలందరూ వెళ్ళిపోయినాక ఒకసారి క్లీన్ చేసుకుంటాము. అవన్నీ చేసుకున్నా సరే మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా నీట్గా లేదని. సో ఇలా అప్పుడప్పుడు కూడా ఇలా కూడా చేయాలనిపిస్తుంది. ఏదైనా సరే మనము ఓపికగా చేసుకుంటే నీట్గా ఉంటుందండి. అది అద్దిల్లు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే. కొంతమంది అద్దిల్లే కదా మనకి ఎందుకు అని చెప్పి అలా వదిలేస్తూ ఉంటారు. ఎంత అద్దిల్లు అయినా సరే మనమే డైలీ లేచి మనం ఫస్ట్ చూసేదే కిచెన్ అండి. కిచెన్ క్లీన్గా లేకపోతే వంట ఎలా చేసుకుంటాం? మనం వంట చేయాలి, ప్రతి చిన్నదానికి కిచెన్లోకి తిరుగుతూ ఉంటాం కాబట్టి అది మనకి కొంచెం నీట్గా ఉంటే కనుక మనకి మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. మంచిగా కుకింగ్ చేయాలి, మంచిగా ఉండాలని చెప్పి. మన ఇల్లు కాదు, మనం ఇష్టం వచ్చినట్టు ఉండాలి అనుకుంటే అది మనకే ఏంటంటే బ్యాడ్ అయిపోతామండి. ఏంటంటే ఎవరైనా వచ్చినా చూడడానికి బాగోదు, ఏంటి ఇలా పెట్టుకున్నారు కిచెన్ని అంటారు. ఇప్పుడు అది సొంత ఇల్లు అద్దెలా పక్కన పెడితే మనకు ఆ నీట్నెస్ని బట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుందండి. అది మాత్రం నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకి ఇల్లు నీట్గా ఉంటే ఇంట్లో ఉండే పిల్లలే కానీ, అలాగే హస్బెండ్ కానీ అందరికీ కూడా చాలా హ్యాపీగా హాయిగా అనిపిస్తుంది. ఎలా పడితే ఎప్పటికప్పుడు చికాకుగా ఉంటే అది మూడంతా కూడా అలాగే ఉంటుందన్నమాట. అది మాత్రం పక్కాగా నేనైతే నమ్ముతాను. సో కుదిరినప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉండాను. పిల్లలతో అయితే అస్సలు కుదరదు. కానీ ఇదైతే నేను నైట్ టైం చేస్తున్నానండి. నాకు ఈరోజు వంట చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే టిఫిన్ అనమాట. ఈరోజు టైం ఉందని చెప్పి వంట పని కూడా లేదని క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సో మొత్తం అంతా కూడా డ్రై కూడా అయిపోయిందండి. మొత్తం పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఎలా ఉంటే అలాగా ఆయిల్కి సంబంధించినవి ఆ చివరికి పెట్టేసుకుంటున్నాను. సో ఇదేంటంటే నేను మనకి చాక్స్ కానీ, చిన్న చిన్న స్పూన్స్ కానీ ఇవన్నీ వేయడానికి ఒక స్టాండ్ తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయిందనమాట ఇది క్లీన్ చేయక. లోపల అడుగున అదేవిధంగా మందంగా అయిపోయింది, బాగా డస్ట్ పట్టేసి. అది కూడా ఒకసారి అయితే వాష్ చేసేసి బోర్లిచ్చాను. ఇప్పుడైతే దాన్ని తుడుస్తున్నాను, తడేం లేకుండా తుడిచి ఇక ఇవన్నీ కూడా దాంట్లో అయితే పెట్టేసుకుంటాను. ఇలాంటివి ఉంటేనండి మనకు అక్కడక్కడ మనకి ఈ నైఫ్లు కానీ, సిజర్స్ కానీ పెట్టేయకుండా మనకి పీలర్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలాంటి వాటిల్లో చెక్క పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది.
సో ఇవన్నీ ఎక్కడైనా సరే మన బయటైనా దొరుకుతున్నాయి, ఆన్లైన్ అయినా దొరుకుతున్నాయి అండి. ఇది ఎప్పటిదో అనమాట మోడల్. ఇంకా ఇప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకుని చాలా ఇయర్స్ అయ్యింది, కానీ నాకు మంచిగానే ఉందనమాట. ఇంక అప్పటి నుంచి దీన్ని ఇలాగే యూస్ చేస్తున్నాను. ఏదైనా మనం క్లీన్గా పెట్టుకుంటే అది పాతదా కొత్తదా పక్కన పెడితే ఎప్పటికీ కూడా అలా ఉంటాయండి. సో నేనైతే ఒకసారి అయితే వాష్ చేసేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను. సో అదేవిధంగా ఏంటంటే నేను ఆల్రెడీ కిచెన్లో మ్యాక్సిమం కూడా ప్లాస్టిక్ తగ్గించి గాజు సీసాలు ఒకటి స్టీల్వి వాడాలని చెప్పి అయితే అనుకున్నాను ఎప్పటి నుంచో. అయితే నేనైతే జార్స్ కానీ ఇవి గ్లాస్వి ఏమి కొనలేదు. ఇప్పటి వరకు ఏం చేశానంటే హనీ సీసాలు, కాఫీ సీసాలు ఉంటాయి కదా, కాఫీ పౌడర్కి వచ్చేవి, ఆ రెండింటిని నేను అయిపోయిన తర్వాత వాటిని మంచిగా వాష్ చేసేసుకొని వాటిలో స్టోర్ చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే నాకు మొన్న నేను ఇక్కడ మాకు స్మార్ట్ బజార్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే కనుక నాకు కొంచెం రీజనబుల్గా అనిపించినాయి గ్లాస్ జార్స్. సో సరే ఒకసారి ట్రై చేద్దాము, వీటిని కూడా వేరే దానికి వాడి డైలీ యూస్కి అయితే ఈ చిన్నవి పెట్టుకుందాము, నీట్గా ఉన్నాయి కదా అనిపించింది. సో ఈ గ్లాస్ జార్స్ కూడా తెచ్చుకున్నాను. ఇదైతే ఒక్కొక్కటి 35 రూపీస్ అంత పడిందండి, కానీ చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి అనమాట. నాకు ఉప్పు, పసుపు, కారం వీటికి ఏంటంటే కాఫీ సీసాలు పొడుగ్గా అయిపోయినాయి అనమాట. చివరికి వచ్చేసరికి వేయడం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి చిన్నవన్నీ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో పెట్టడానికైతే ఉంచాను. ఇదైతే ఒక మాదిరిగా ఉన్నాయి చూడండి ఇవి, అదిగోండి. ఇవేమో 500 mlవి, ఇది వచ్చేసి 910 ml అనమాట. ఇది అలా 3 సైజెస్ అయితే తీసుకున్నది. 910 ml ఇది 69 రూపీస్ పడింది. ఈ చిన్నవి ఇంకా తక్కువే పడినాయి అండి, 35 పడినాయి. అది వచ్చేసి 40 రూపీస్ పడినాయి. అలాగే 3 సైజులు అయితే తీసుకున్నాను. రీజనబుల్గానే అనిపించింది నాకు. వీటిని తీసుకుని ఇదిగోండి, వీటిని ఏం చేస్తున్నానంటే మనం ఒక సాల్ట్ ప్యాకెట్ కట్ చేస్తే రెండిట్లో కంపల్సరీ స్టోర్ చేసుకోవాల్సింది, ఒకటైతే సరిపోదు కదా. అందుకని చెప్పి నేను డైలీ యూస్ చేయడానికైతే ఈ చిన్న సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ అదే సీసా అయితే ఉంచేసి దాంట్లో అయితే ప్యాకెట్ కట్ చేసి నాకు వేద్దామని ఆ సీసాలను అలాగే ఉంచేసానండి. సేమ్ వాటిని జస్ట్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను అంతే. ఒక 2 అలా స్పేర్గా ఉంచుకుంటే వాటిని కూడా పెడుతున్నాను అనమాట. ముందైతే సెట్ చేసుకుంటున్నాను ఎక్కడ బాగుంటే అక్కడ పెడదామని చెప్పి. ఇంకా అన్నీ కూడా ఫిల్ చేయలేదండి ప్రస్తుతానికైతే. ఉన్నంత వరకు కూడా చేసి, అంటే ఈరోజు ఇంకా నాకు టైం సరిపోయింది అనమాట. ఇంకా పిల్లలకి టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసే టైం అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఇలాగ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ మిగతావన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకటేసారి కూడా అవ్వదు. ఒకసారి ఒక మోడల్లో ఉంటే నచ్చుతుంది, ఇంకొకసారి అయితే ఇంకొకలా ఉంటే నచ్చుతుంది కదా. సో అన్నిటిని కూడా అన్నీ నేను మొత్తం ఫిలప్ చేసేసి ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు ఈ ర్యాక్లో ఏది బాగుంటుందో అక్కడ అది పెట్టుకొని సైడ్ ర్యాక్స్లో మిగతా అన్నీ కూడా సైడ్ ర్యాక్స్లో పెట్టేస్తాను. సో ఏది బాగుంటుంది మాత్రం చూసుకుంటూ ఉంటానన్నమాట. ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే చేంజ్ చేశానండి. నా కిచెన్ అయితే ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చుతుంది. నాకు ఏంటో గ్లాస్ జార్స్లో పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. అందుకనే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి.